చైర్ అనే సినిమా చూసాను భయ్య, చాలా బాగా అనిపించింది. కొత్త కాన్సెప్ట్, కొత్తగా ఉంది నిజంగా. అసలు మామూలు లేదు భయ్య. ఇలాంటి స్టోరీలు అయితే చాలా తక్కువ వస్తాయి. నిజంగా డైరెక్టర్ గారికి అయితే యాడ్సప్ అని చెప్పుకోవచ్చు. అంటే స్టోరీలు చాలా మంది చాలా రకాలుగా తీస్తారు. అంటే లవ్ స్టోరీ కానీ, ఎమోషనల్ కానీ, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ, ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు ఒక చైర్ తో సినిమా అనేది అల్టిమేటెడ్ గా తీసారు. అసలు చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది సినిమా కూడా. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి భయ్య. ఒకటి చెప్పాలనుకుంటే ఈ సినిమాకి సంబంధించి అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అనమాట. అంటే కొత్తగా, అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే జబర్దస్త్ సంబంధించి నవీన్ గారు, గడ్డం నవీన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే చూసుకుంటే మన అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మన హీరో గురించి. నిజంగా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ కూడా ఎవరి దగ్గర వాళ్ళకి కాన్సెప్ట్ అనేది చాలా డిఫరెంట్ గా అనిపించింది. సినిమా చూసినంతసేపు కూడా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ వైజ్ కూడా ఏంటంటే చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ కొట్టింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒకవేళ వెళ్ళిపోయినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంట్రెస్ట్, అరే ఏమవుతుంది ఏంటి, అసలు ఆ చైర్ ఏంటి, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏంటి, లవ్ స్టోరీ ఏంటి, అసలు ఆ ఫ్లాట్ లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చాలా అంటే డిఫరెంట్ గా అనిపించింది. నాకైతే బాగా ఇంట్రెస్ట్ అనిపించింది భయ్య. డెవిల్ చైర్ అనే దాని మీద కాన్సెప్ట్ రావడం అనేది చాలా కొత్తగా ఉంది. కొత్త కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. ఇక అభియన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ కాబట్టి నాకు బాగా అనిపించింది. చాలా ది డెవిల్స్ చైర్ సినిమా చూసి వస్తున్నాను. అసలు కుర్చీని కూడా ఇంత బాగా చీపెడతారేమో అని నాకైతే ఈ సినిమా చూసాక అర్థమైంది. ఇంకా అభి గారి యాక్టింగ్ అయితే మామూలుగా కాదు. జబర్దస్త్లోనే అనుకున్నాం, కానీ సినిమాలో హీరో అంటే ఏంటది అభి గారు యాక్టింగ్ చేసి చూపించారు. అలాగే గంగాధర్ గారు ఆ డైరెక్షన్ అయితే సూపర్. అలాగే ఇంక ఇందులో రేష్మా గారంట కో డైరెక్టర్, ఆర్టిస్టు, డైరెక్షన్ చేస్తూ నిజంగాను ఎక్సలెంట్ అండి. నేను చూసిన హర్రస్ మూవీలో ఇగో ది డెవిల్ చైర్ అనేది చాలా ఎక్సలెంట్ మూవీ. ప్రతి ఒక్కరు తప్ప పిల్లలకు చూపించండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ యూట్యూబ్ చూస్తుంటారు కదా. ఇలాంటివి చూపిస్తే చాలా చాలా బాగుంటది. అలాగే బీజిఎం ఏంటి, సినిమా ఇది మొత్తం అంతా కూడా కొత్తదనంగా ఉంది. స్టోరీ అయితే చాలా బాగుంది. మీరు అసలు మిస్ అవ్వద్దు. నేనైతే సింగిల్ గా వచ్చి మా ఫ్యామిలీ తీసుకొని వస్తాను. సూపర్ సార్ గంగాధర్ గారు, ఎక్సలెంట్ సినిమా, సూపర్. అయ్యా ది డెవిల్ చైర్, చాలా మంది సినిమా అంటే ఒక కల్పితం అనుకుంటారు, బట్ కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ తీసుకొని సినిమా చేయడం జరిగింది. ఇందులో చాలా నిజాలు ఉన్నాయి, చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, కొన్ని జీవితాల్ని మార్చడానికి కానీ చెడగొట్టడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది సినిమా. బట్ ఈ సినిమాలో చాలా పాయింట్స్ అయితే చాలా బాగా చూపించారు. ఎందుకంటే మోసం చేయాలి అనే ఆలోచన చాలా చెడ్డది. ఆశ, కామం, ఇలా చాలా చాలా పెద్ద పెద్ద పదాలు యూజ్ చేశారు ఇందులో. వాటన్నిటిని మించి యాక్టింగ్ చాలా చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే అభియన్న అంటూనే అందరి కామెడీ కనపడుతుంది, బట్ ఈ సినిమాలో ఒక కొత్త రోల్ చేయడం జరిగింది, చాలా మంచిగా అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ కానీ మిగతా ఓవరాల్ అందరూ చేసిన క్యారెక్టర్లు ఒక ఎత్తు అయితే, దీని అంతటికి కారణమైన డైరెక్టర్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు చేసేటప్పుడు అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, జనాలు ఏం నేర్చుకుంటారు అనే పాయింట్స్ చూసి తీస్తారు. బట్ ఈయన చాలా వరకు అన్ని నిజాలు పెట్టి తీశారు అనిపించింది. బట్ నాకు కొంచెం ఇన్కంప్లీటెడ్గా అనిపించింది ఏంటంటే, ఆ లీలావతి అనే క్యారెక్టర్ ఏంటి అనేది కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది తప్ప ఓవరాల్ బాగా అనిపించింది. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ది డెవిల్ చైర్ ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ మాత్రము ఒక హారర్ ఫిలిం కి ఏవైతే ఎలిమెంట్స్, బీజిఎం, ఏదైతే సీన్స్, మళ్ళీ డైరెక్షన్ ఏదైతే కావాలో ప్రతి ఒక్కటి కుదిరిన మూవీ ద డెవిల్ చైర్. ముందుగా అదిరే అభి గారి గురించి వచ్చిన ఈ మూవీకి, అరే మా హీరోగా చేస్తున్నాడు, అట్లా మంచి ఫస్ట్ ఫిలిం ఒక హీరోగా చేస్తున్నాడు, ఎట్లా చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. గంగాధర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక డెవిల్ చైర్ అనే ఒక కాన్సెప్ట్ తోటి మళ్ళీ ఈ జనరేషన్ లో ఏదైతే డబ్బు కోసం ఏదైనా చేద్దాము, అందుకని ఉన్న ఇష్యూస్, డబ్బు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఎట్లా ఏమంటారు ఈజీ మనీ కోసం ఎట్లయితే మనం ఏమంటారు ఎదురు చూస్తుంటారో వాళ్ళందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఎప్పుడు ఈజీ మనీ గురించి ఏమంటారు మనం ఎదురు చూడవద్దు, కష్టపడి సంపాదించుకోవాలని చెప్పి ఒక మంచి మెసేజ్ తోటి ఇచ్చారు. ఆర్ఆర్ ఎలిమెంట్స్ మన ఏమంటారు మన పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఏమంటారు. ఒక ఆంజనేయ స్వామి మీరు పెద్ద భక్తులు అనుకుంటా, కానీ చాలా ఆంజనేయ స్వామి గురించి చాలా బాగా చెప్పారు మూవీలో కూడా. మళ్ళీ ఇంటర్వెల్ ట్విస్ట్ బ్లాక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది.
మన క్లైమాక్స్ మాత్రం అసలు పార్ట్ 2 అని చెప్పేసి ఇక మీరు రివీల్ చేయొద్దు, కానీ కాకపోతే పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నా నేను. మెయిన్ థింగ్ దీంట్లో బీజిఎం మాత్రం ఎక్సలెంట్ ఉంది, డైరెక్షన్ మాత్రం అసలు వండర్ఫుల్ ఉంది. మళ్ళీ ఇంకోటి ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు ఏమంటారు ఒక సింగిల్ సీన్ కూడా బోర్ కొట్టది. కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ద డెవిల్ చైర్. థ్యాంక్ యూ. డెవిల్ చైర్ మూవీ చాలా బాగుంది, ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు. బట్ దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉందంటున్నారు, సో వెయిట్ చేస్తున్నా దానికోసం, ఎందుకంటే ఎక్కడైతే బోర్ అనిపించలేదు, చాలా బాగుంది. అండ్ అభి గారు ఈ మూవీ తీయడం అనేది నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు టీవీలో కనిపించే ఆయన ఒక బిగ్ స్క్రీన్ మీద కనిపించడం అనేది నాకైతే, అంటే ఈశ్వర్ మూవీలో కానీ ఇంకా చాలా మూవీస్ చేసి ఉండొచ్చు, కానీ ఆయన లీడ్ చేయడం అనేది నాకు కొంచెం బాగా నచ్చింది. బట్ అలాగే మన గడ్డం నవీన్ గారు, రండి మీరు కూడా. నవీన్ గారు సో ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే కానీ ఒక్కొక్కసారి ఆటగాడు అనిపించుకుని ఆటగాడు క్యారెక్టర్ చేశారు, చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? మేడం నేను అంతే ఈ సినిమా కథ వర్క్ చేశా కాబట్టి నేను అది ఆ సినిమా ఆడియన్స్ చూశాను, నాకు అది మంచి అనిపించింది. నిజంగా మీరు అన్నట్టు లాగ్ లేదు, బోర్ లేదు, చిన్న సింపుల్ గా చాలా బాగా నడిచిపోయింది. అండ్ లాస్ట్ సస్పెన్స్ కూడా బాగుంది మేడం. కానీ సెకండ్ పార్ట్ లో అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే అక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు మాకు, ఇక్కడ ఏదో ఉంది ఎక్స్పెక్ట్ చేయాలి. సో చూద్దాం సెకండ్ పార్ట్ కూడా ఎట్లా ఉంటుందో. బట్ ఈ సినిమాకి కష్టపడ్డది మన నవీన్ గారు అండ్ నవీ గారు. సో ఈయన అంటే స్క్రీన్ మీద ఆయన కష్టపడితే స్క్రీన్ వెనకాల ఈయన కష్టపడ్డారు అన్నమాట. ఇక్కడ వరకు తీసుకొచ్చింది కూడా నాకు తెలిసి మీరే అనుకుంటాం. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ అలాగే డైరెక్టర్ మా గంగాధర్ గారికి అండ్ వెంకట్ దుగ్గిరెడ్డి సార్ కూడా గుడ్ లక్ సార్. చాలా మంచి సినిమా వచ్చింది, మీరు అనుకున్నట్టు ప్రోడక్ట్ వచ్చింది, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. మీరు అందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషం. నెక్స్ట్ మా అప్పారావు గారు రాబోతున్నారు, రండి సార్. ముందుగా ఈ యొక్క ద డెవిల్స్ చైర్ సినిమా బాగుంది, ముఖ్యంగా ఆద్యాంతం ఆకట్టుకుంది సినిమా. ముఖ్యంగా రెస్పెక్టెడ్ డైరెక్టరు గంగా సప్తశిఖర మంచి సినిమా హ్యాండిల్ చేశారు. అలాగే రెస్పెక్టెడ్ ప్రొడ్యూసర్స్ మా అమెరికా దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రిమైనింగ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్కి, అలాగే మా అభినయ కృష్ణ గారు కూడా మంచి క్యారెక్టర్ బాగా హ్యాండిల్ చేశారు. అటు అమ్మాయి స్వాతి కానీ అభినయ కృష్ణ గారు ఇద్దరు పోటీ పడి నటించారని చెప్పొచ్చు. మేమెవరు ఎక్స్పెక్ట్ చేయలేదు పార్ట్ 2 అని. నవనీత దగ్గర ఆపారు. నాకు తెలిసి పార్ట్ 2 కోసం అయితే ఇప్పటి నుంచి వెయిటింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందులో ఈ పీవీఆర్లో చూడడం కూడా మంచి అనుభూతినిచ్చింది సినిమా. ఒక ఆధ్యాత్మికతకు క్షుద్ర శక్తుల మధ్య జరిగేటటువంటి సంఘటనలు, చిన్న ప్యాడింగ్ అని చూస్తాం కానీ సినిమా ఆద్యంతం బాగుంది. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ ద డెవిల్స్ చైర్. గుడ్ లక్ అన్న. ఇప్పుడే చూసాను ది డెవిల్స్ చైర్ అనమాట. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ ట్విస్ట్లు కానీ, ఆ హర్రర్ కాన్సెప్ట్ కానీ గ్రిప్పింగ్ అనమాట. అసలు సీట్లోంచి కూర్చొని నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే క్యూరియాసిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. అందరి క్యారెక్టర్స్, అదిరే అభి అన్న కానీ, హీరోయిన్ కానీ, అసలు ఆ రేష్మా గారి క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు. అందరూ చాలా పర్ఫార్మెన్స్ పరంగా భయపడతారు. చాలా అంటే చాలా మంచి స్టోరీ అనమాట. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట ది డెవిల్స్ చైర్ అనమాట. ఈ వీక్ లో రిలీజ్ అయింది. సో పెర్ఫార్మెన్స్ పరంగా, డైరెక్షన్ పరంగా గంగాధర్ గారు చాలా మంచి స్టోరీ తీసుకొని దాన్ని స్క్రీన్ ప్లే పరంగా కానీ, డైరెక్షన్ పరంగా కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంటది. ఇంటర్వెల్ ట్విస్టే అనుకుంటే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కళ్ళు భయపెడతారన్న, అంతా బాగుంది సినిమా అయితే. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రాణం పెట్టి చేశారనమాట. ఒక మంచి సినిమా, ఒక అసలు హర్రర్ లవర్స్ కి అయితే ఒక మంచి ది బెస్ట్ సినిమా అనమాట. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి, చిన్న సినిమా కాదు, ఎంత కావాలో అంత పెట్టారు. ఆ మ్యూజిక్ అయితే చాలా హైలైట్ చేస్తుంది అనమాట. ఆ సీన్స్ కి చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో హీరోయిన్ నవీన్ అన్న చాలా అందరూ బాగా చేశారు. సో ఒక మంచి సినిమా అనమాట. మిస్ అవ్వద్దు, థియేటర్లకు వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. ది డెవిల్స్ చైర్ చాలా అంటే చాలా బాగుంది, అందరు థియేటర్కి వచ్చి చూడండి. గంగాధర్ గారు ఆయన డైరెక్షన్ కి, రైటింగ్ అయితే మేమైతే ఫిదా అయిపోయాం. ఈ ముక్క అక్కడికి, ఆ ముక్క ఇక్కడికి, కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం పిచ్చి పాడంతే. నిజంగా దీని కూడా పార్ట్ 2 ఉన్నదంటే ఏమైంది. కానీ ఇందులో అయితే ఒకటైతే క్లారిటీగా అయితే చెప్పారు ఆయన, క్లారిటీగా డబ్బు కోసం ఏ మనిషి ఎలాగైనా సరే మారతారని. ఒక డబ్బు గురించి అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. మీరు తప్పకుండా అయితే ఈ మూవీ అయితే టూ వేలేస్ అయితే చూడాలి. 2 కాదు, సారీ 3 అనమాట. ఒకటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అయిపోతారు. రెండోది అయితే హర్రర్ ఉన్న వాళ్ళకి ఈ మధ్యన ఇది సరైన మూవీ అయితే రావట్లేదు, కానీ ఈ మూవీ మాత్రం ద బెస్ట్ మూవీ. మూడోది ఏంటంటే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఆయన అయితే. కానీ చివరికి వచ్చేటప్పటికి మన అన్న హీరో అయితే ఇరగొట్టేశారు అనుకోండి ఈ సినిమాలో. కానీ చివరికి ఒక మంచి సస్పెన్స్ అయితే ఉన్నది, అది మేము చెప్పకూడదు. మీరు తప్పకుండా అయితే సినిమాకి అయితే వచ్చేయండి. బీజిఎం అయితే
వేరే లెవెల్. నేనైతే హర్రర్ అయితే షేక్ ఆడిపించేశారనమాట. మేమైతే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సార్ మీరు ఈ మూవీని మాత్రం అర్జెంట్గా లేట్ అయితే చేయకండి, సినిమాని మాకు తొందరగా అయితే అందించండి. హాయ్ అన్న, ఇప్పుడే ది డెవిల్ చైర్ సినిమా అయితే చూసిన. నేనన్నా చాలా సినిమాలు వస్తున్నాను, ప్రతి వీక్ సినిమాలు వస్తున్నా, రివ్యూ చెప్తాం. కానీ ఈ వీక్ లో అన్ని సినిమాల కన్నా చాలా బెస్ట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్. అంటే ప్రతి సీన్ ఏమైతుందా చైర్ అంటే ఏంటంటే చైర్ చూసి అంటే థియేటర్ లో టికెట్ బుక్ చేసుకొని వచ్చిన. చైర్ అంటే ఏంటి, అసలు చైర్ లో కూర్చుంటే ఇలాంటి చైర్ నాకు కూడా కావాలి. ఎందుకంటే నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, పర్సనల్ కోరికలు. అవి తీర్చుకోవాలంటే ఇలాంటి చైర్ ఉంటే అవి తీసుకుపోయి నా పర్సనల్ కోరికలు తీర్చుకోవాలి. నాకైతే ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసుకొని అండ్ మన అదిరే అభి అన్న అండ్ హీరోయిన్ అండ్ ఇంకొక మేడం ఉంది. మేడం ఒకసారి రండి. ఈ మేడం మాత్రం కోట్ వేసుకొని నేనే భయపడ్డా, అసలు ఎట్లా బెదిరించిందంటే మామూలుగా బెదిరేలే. సో రండి మేడం, అండ్ రండి మేడం. అంటే మీరు యాక్టింగ్ చేసారు కదా, మీకు తప్పు అంటే ఈ మేడం రండి కూర్చునే అవుతా మేడం. ఈ మేడం కోట్ వేసుకొని ఒక యాక్ట్ చేసింది, నాకైతే భయం అనిపించింది. అసలు ఎంత బెదిరించింది అంటే అట్లా బెదిరించిండు. కానీ సూపర్ మేడం, ఇలాంటి సినిమా ఇంకా పెద్ద సినిమాలు వచ్చారు. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి భయ్య, ఎందుకంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఎక్కడో ముంబై నుంచో బెంగళూరు నుంచో తెప్పించుకొని వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. తెలుగు ఇలాంటి యాక్టింగ్ మాత్రం సూపర్ అండ్ కంగ్రాచులేషన్ మ్యామ్. అండ్ నాకు ఒకటే కోరిక ఉంది, అలాంటి చైర్ నాకు కూడా ఉంటే ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చుకోవాలి, పర్సనల్ కోరిక. అండ్ చాలా బాగుంది సినిమా, మంచి ఇంట్రెస్టింగ్. చిన్న పిల్లల నుంచి పెద్దలు రండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ థ్యాంక్ యూ. నా పేరు మానస. ఈ డెవిల్స్ చైర్ మూవీ చూడడానికి వచ్చాము. అసలు ఈ మూవీకి డెవిల్స్ చైర్ కంటే కూడా పుండాక్ష అని పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. ఎక్సలెంట్ మూవీ. అసలు ఒక కొత్త స్టోరీ వేరే ఇప్పుడు కరెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ కి మనిషికి డబ్బు ఎంత అవసరము అన్న దాన్ని కాన్సెప్ట్ గా తీసుకున్నారు. ఆ పైసల కోసం, డబ్బు కోసం ఎంతైనా ఏ కోరికనైనా తీర్చడానికి ఎలా ప్రయత్నిస్తారు, ఏ లెవెల్ కైనా వెళ్తారు అనేది మూవీ. ఎక్సలెంట్ మూవీ. అండ్ కొత్త యాక్టర్స్, ఆల్రెడీ స్క్రీన్ మీద ఉన్న యాక్టర్స్ న్యాచురల్ యాక్టింగ్ ఎలా చేస్తారో కొత్త వాళ్ళు ఎలా యాక్ట్ చేశారు ఒక మూవీలో అనేది ఈ మూవీలో చూసాము. ఇట్స్ వెరీ నైస్. అందరూ వచ్చి చూడండి, ఆదరించండి మూవీని. ది డెవిల్ చైర్ సినిమా చూసాను. మూవీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. హర్రర్ అంటే ఆ రొటీన్ గా కాకుండా అసలు కొత్త కాన్సెప్ట్ తీసుకొని సూపర్ అంటే సూపర్ చూపించారు. థ్రిల్లింగ్ గా చాలా సస్పెన్స్ గా జరిగిపోతూ ఉంటది. డైరెక్టర్ గంగాధర్ గారు అయితే మంచి కంటెంట్ తీసుకున్నారు. రొటీన్ గా ఉండకుండా కొత్త తరహాలో ఆలోచించి చైర్ కాన్సెప్ట్ తో సినిమా మొత్తాన్ని అట్లా కూర్చుని పోయి చూసేలాగా బాగా తీసుకున్నారు. అదిరాబి గారి యాక్టింగ్ కానీ, స్వాతి గారి యాక్టింగ్ కానీ అసలు సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగా యాక్ట్ చేశారు. లాస్ట్ 30 minutes అయితే అసలు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఏమవుతుందో అసలు ఆ ట్విస్టులతో చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాము. అలాగే రేష్మా గారు చిన్న క్యారెక్టర్ చేసిన ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. కో డైరెక్టర్గా ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే రెండు క్యారెక్టర్లు పుండాక్ష మనోజ్ అనే క్యారెక్టర్లు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. క్యారెక్టర్ల మీదే నడుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో చూడండి. హాయ్ అండి, నేను సుధా. జస్ట్ మీరు చూస్తుంటారు నా ఫేస్ లో నేను ఎలా ఉన్నాను ఏంటని. ఇప్పుడే జస్ట్ చూసి వచ్చిన, చాలా బాగుందండి. ఈ ట్రెండ్ కి అవసరం ఉన్న ఇదే స్టోరీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్లీజ్ వాచ్ ఇట్. రియల్ హీరోస్ రియల్ గా యాక్ట్ చేశారు. అవి యూ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. ద డెవిల్స్ చైర్ గంగాధర్ గారు, అసలు ఈ మూవీ చాలా సూపర్. గంగాధర్ గారు, రేష్మా గారు చాలా సూపర్గా తీశారు మూవీ ఇది. ఇంకోటి దీంట్లో క్యారెక్టర్స్ అభినవ్ కృష్ణ, చంద్ర సుబ్బగారి యాజ్ పుండాక్ష ఈజ్ హైలైట్ ఆఫ్ ద మూవీ. మూవీ అందరు తప్పకుండా చూడండి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుందని భావిస్తున్నాము. తప్పకుండా చూడండి అందరు. థ్యాంక్ యూ. చైర్లోని మా ద డెవిల్ చైర్ చాలా బాగుంది సినిమా. పుండాక్ష క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. కొత్త కాన్సెప్ట్ బాగుంది. హాయ్ అండి, నేను ఇప్పుడే డెవిల్ అండ్ చైర్ అనే మూవీ చూసాను. ఇది ఒక హర్రర్ మూవీ. ఈ మూవీ ఒక చైర్కు సంబంధించింది. ప్రతి మనిషి డబ్బు గురించి ఏదైనా చేస్తాడు అంటే ఈ మూవీలో చూపించారండి. అభి గారు చాలా బాగా చేశారు. ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది. స్వాతి గారు కూడా బాగా చేశారు. డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుందండి. సినిమా మొత్తం సస్పెన్స్ ఉంది, టెన్షన్గా భయంకరంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాల్సిన మూవీ. నెక్స్ట్ మూవీ కూడా 2వ పార్ట్ కూడా ఉందంట. ఆ మూవీ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నామండి.
చాలా అంటే చాలా నచ్చింది. దయ్యం మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ చాలా నచ్చుతుంది. నాకు కూడా చాలా ఇష్టం. నేను ఎంతో ఇష్టంగా చూసాను. చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. హాయ్ అండి, ఇప్పుడే ది డెవిల్ స్టోరీ అనే చైర్ అనే సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇది ఒక థ్రిల్లర్ హర్రర్ మూవీ స్టోరీ. ఇలాంటి స్టోరీలు ఇదే కొత్తగా తీయడం అనేది ఈ డైరెక్టర్కే సాధ్యమైంది. గంగాధర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే అభి గారు అయితే చాలా బాగుంది. ఒక స్క్రీన్ మీద అభి గారిని హీరోగా చూడడం అనేది చాలా బాగుంది. ఈ సినిమాలో హర్రర్ మూవీ భయ్య. ఈ సినిమా చూసినంతసేపు చాలా థ్రిల్ అయ్యాము. నెక్స్ట్ టైం అవుతుంది అని థ్రిల్ ఫీల్ అయ్యాము. చాలా బాగుంది. నవీన్ గారు కూడా చాలా బాగా చేశారు. సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. ఈ సినిమాలో ఇంకా గొప్ప గొప్ప యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఇన్వాల్వ్ అయిపోయారు ఈ సినిమాలో. సెకండ్ పార్ట్ ఉందంట భయ్య. సెకండ్ పార్ట్ నుంచి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమాలో రేష్మా గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. ఈ సినిమాకి తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడండి. హర్రర్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఈ సినిమాకి అయితే చాలా ఫీల్ అవుతారు.